వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించమని ప్రభువే చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగం అనేది ప్రసంగాలన్నిటికీ శిరస్సు లాంటిది, ప్రసంగాలన్నిటికీ దిక్సూచి లాంటిది, ప్రసంగాలన్నిటికీ కూడా నాయకత్వం లాంటిది. అలాంటి ప్రసంగంలో ప్రభువు ఆయనే నోరారా చెప్తున్న మాట, మీ ప్రతిఫలము గొప్పదిగా ఉంటుంది. ప్రియులారా, ఈ ఉదయకాలము నువ్వు కూడా బాధపడుతున్నావేమో. నీ ప్రతి బాధ వెనుక ఒక బహుమానం ఉంటుంది. బహుమానం లేకుండా దేవుడు ఏ బాధ అనుమతించడు. ఏ బాధలో ఉన్నావు? మనుషులు పెట్టే బాధల, శరీర బాధల, ఆర్థిక బాధల, అనారోగ్య బాధల, చెప్పుకోలేని బాధల్లోనూ ఉంటున్నావా? నీ బాధలు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదా? నీ బాధ గురించి ఎవరు మాట్లాడట్లేదా? ఎవరి పరిస్థితి, ఎవరి సంగతి వాళ్ళే చూసుకుంటూ నీ బాధను పట్టించుకోవట్లేదా? దిగులు పడకు, బాధపడకు. నీ బాధ గొప్ప బహుమానంగా మారే దినము దగ్గరలోనే ఉంది. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను బాధ పెట్టనివ్వడు. అందుకని హింసలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నిరాశపడవద్దు. నింద ఆనందానికి సూచనగా ఉంటుంది. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా దాని తర్వాత దేవుడు మంచి విషయాలు తీసుకొస్తాడని, కొత్త విషయాలు ఎదురవుతాయని గుర్తుపెట్టుకోవాలి. 2 తిమోతి 3:12లో క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకనుద్దేశించువారు హింస పొందుతారని చెప్పబడుతూ వచ్చింది. ప్రియులారా, మనుషులు నిన్ను గుర్తించకపోయినా దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. మనుషుల యొక్క అవమానాలు దేవుని ఘనతకు తీసుకొని వెళ్తాయి. మనుషులు తిరస్కరించినప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడన్న సంగతి మర్చిపోమాకు. ఎందుకంటే హెబ్రీ 6:10 దేవుడు నీ కార్యాన్ని బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, నీ శ్రమ తాత్కాలికమే కానీ దేవుడు నీకిచ్చే మహిమ శాశ్వతంగా ఉంటుంది. ప్రస్తుత కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కాదని రోమా 8:18లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలాంటి నిందను నువ్వు ఎదుర్కొంటున్నావు, రేపటి దినాన గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుతావు. అందుకని పండితులు, పెద్దలు ఇలా చెప్తూ వచ్చారు, నిందకు భయపడకు, హింసకు వెనకాడకు, బాధకు కృంగిపోకు. ఈ 3 చాలా ముచ్చటైన గొప్ప మాటలు. కాబట్టి ఈ దినాన నువ్వు బాధపడుతున్నావు, నువ్వెంతో దిగులు పడుతున్నావు. నీ నిందలు, శ్రమలు, వ్యతిరేకతలు ఇవన్నీ కూడా రేపటి దినాన ఎంత గొప్ప బహుమానంగా మారబోతున్నాయో తెలుసా? ఈ నీ పెద్ద బాధ పెద్ద బహుమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ బహుమానం వైపే నువ్వు చూడాలి, కానీ బాధ వైపు ఏమాత్రం చూడొద్దు. విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా అందరిలాగా మనం ఆలోచించకూడదు. అన్నిలాగా అస్సలు ఆలోచించకూడదు. దిగులు పడిపోతూ, నిరాశ పడిపోతూ, దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు లేలే, నన్ను పట్టించుకోవట్లేదులే, ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివి ఎప్పుడూ రాకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేవుడు ఎప్పుడూ ప్రత్యేకమైన వాడే. అలాగే నువ్వు కూడా అందరికీ ప్రత్యేకంగా ఉండాలి. అందుకని ఒక విశ్వాసి ఎప్పుడు కూడా నెగిటివ్ను కూడా
పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అలాంటప్పుడే నీకు గొప్ప నిరీక్షణ, ధైర్యం కలుగుతుంది, ఏదైనా ఎదుర్కోగలవు. ఈ మత్తయి సువార్త 5 అధ్యాయం అంతా చూస్తూ 12వ వచనంకి వచ్చేసరికి ప్రభు అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ 12వ వచనానికి రాకముందు మొదటి 11 వచనాల్లో బాధకు పర్యవసానంగా 7 విషయాలు ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదట మనకి ఎలాంటి బాధ కలుగుతుంది అంటే, బాధ బహుమానం తీసుకొచ్చే 7 బాధలు ఇక్కడున్నాయి. మొట్టమొదటిది 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. మొట్టమొదట దుఃఖ బాధ. నిజమేనండి, దుఃఖ బాధలు అనేవి వస్తానే ఉంటాయి. ఒకటి తగ్గిపోతే ఇంకొకటి వచ్చేస్తాయి, ఒకటి పోయిందనుకుంటే ఇంకొక 2 తయారవుతాయి. ప్రియులారా, ఈ బాధలు తయారవుతున్న దగ్గరే బహుమానాలు కూడా తయారవుతాయని మర్చిపోవద్దు. ఇది మొట్టమొదటిది దుఃఖ బాధగా చూస్తున్నాము. రెండవది 6వ వచనములో నీతి కొరకు ఆకలి. రెండవది ఆకలి బాధ. నిజమే, ఈ ఆకలి అనేది భౌతిక సంబంధమైనది మాత్రమే కాదు, ఆత్మ సంబంధముగా కూడా ఇది బాధ కలిగించేదిగా ఉంటుంది. కొన్ని అనుకున్నవు తీరవు, కొన్ని కావలసినవి రావు. ఇంకా చెప్పాలంటే నీది వేరే వాళ్ళు తీసేసుకుంటారు, నీకు రావాల్సినవి ఆక్రమించుకుంటారు, నీ మీద దౌర్జన్యం చేస్తారు. ప్రియులారా, ఇలాంటి బాధను కూడా దేవుడు గుర్తిస్తాడు. మూడవది పక్కనే ఉంటుంది దప్పిక అనే బాధ. నిజమే, ఈ దప్పిక అనేది ఏంటంటే, ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూసేది నీ జీవితంలో జరగకపోవటం, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, ప్రతిఫలం పొందాలనుకుంటున్నావు, కానీ నీ దప్పి తీరట్లేదు. ప్రియులారా, ఈ దప్పిక బాధ కూడా దేవుడు బహుమానంగా మార్చే రోజు రాబోతుంది. ఇది మూడవదిగా చూస్తున్నాము. 4వదిగా చూసినట్లయితే 10వ వచనములో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. 4వది హింస బాధ. నిజమే, ఈ హింసలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే, కనపడే హింసల కన్నా కనపడని హింసలు ఎంతో ఉంటాయి. నిజమే, నీ ఇంట్లో ప్రతిసారి కూడా, ప్రతి ఇంటిలో కూడా ఒకరిని హింసించే వాళ్ళు ఉంటారు. నీ ప్రతి ఉద్యోగంలో కూడా నిన్ను హింసించే ఒక వ్యక్తి తయారవుతాడు. బాధపడొద్దు, దేవుడు రేపు బహుమానాలు ఇవ్వాలంటే వీళ్ళు మనకు అవసరం. హింసించే వాళ్ళు లేకపోతే, హింస బాధలు లేకపోతే నువ్వు బహుమానాలు పొందకుండా ఖాళీ చేతులతో చూడాల్సి వస్తుంది. ప్రియులారా, దేవుడు మనకు బహుమానాలు ఇవ్వటానికే బాధ పెట్టే వారిని కూడా ఆయనే సిద్ధపరుస్తాడు, ఆయనే అనుమతిస్తాడు, ఆయనే పంపిస్తాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది 4వది హింస బాధగా చూస్తున్నాం. 5వది 11వ వచనములో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి. 5వది నిందల బాధ. నింద బాధ నిజంగానండి, ఇది తట్టుకోలేము. నువ్వేమి చేయవు కానీ నువ్వే చేసావంటారు, నీ తప్పు లేదు కానీ నీది తప్పు అంటారు. నువ్వు మంచి ఉద్దేశంతో చేశావు, అది చెడు ఉద్దేశంతో చూస్తారు. నువ్వు మేలు చేశావు, నీకు కీడే చేస్తారు. నువ్వు ప్రేమించావు, వారు ఖచ్చితంగా నిన్ను ద్వేషిస్తారు. నువ్వు వాళ్ళకి ఎంతో సహాయం చేశావు, కానీ వారు నీకు శత్రువులు అవుతారు. ప్రియులారా, ఎన్నో రకాలైన నిందలు నీ మీద వేస్తారు. 6వదిగా మనం చూసినట్లయితే 11వ వచనంలోనే నీ మీద అబద్ధముగా అంటున్నాడు. అబద్ధ బాధ అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నో అబద్ధాలు నీ మీద చెప్తారు. నువ్వు అనకుండానే నువ్వు అన్నావు అంటారు. నువ్వు తప్పు చేయకుండానే నువ్వే తప్పు చేశావని రకరకాలైన పరిస్థితులు వస్తాయి. నీ మీద అబద్ధాలు మోపుతారు. అబద్ధ సాక్షులు ఒకరికి 10 మంది తయారవుతారు. ప్రియులారా, విశ్వాసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విశ్వాసికి ఎప్పుడు కూడా 4 శత్రువులు ఉంటారు. ఒకరు ఎప్పుడు ఉండరు, 2 3 కాదు, 4 ఖచ్చితంగా ఉంటారు. ఆ 4 కూడా దేవుడు ఒక దినాన తీర్పు తీరుస్తాడు అని మర్చిపోవద్దు. ప్రియులారా, ఈ దినాన నిజంగానే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 4 ప్రధాన శత్రువులు అనేవారు ఉంటూనే ఉంటారు. దావీదుకు 4 ప్రధాన శత్రువులు ఉన్నారు. నెహెమ్యాకు 4 ప్రధాన శత్రువులు ఉన్నారు. యోబుకు కూడా 4 స్నేహితులు కూడా చివరికి వారు శత్రువులు అయిపోతూ వచ్చారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా
ఆయనకు శత్రువులుగా ఉన్నది ఎవరూ కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఆ తర్వాత చూస్తే ప్రధాన యాజకులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ మీదకి వచ్చే ప్రతి అబద్ధాన్ని కూడా బహుమానంగా మారుస్తాడు. 7వది చెడ్డ మాటలు. నిజంగా నిన్ను చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువగా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు, తేలికగా తీసి పారేస్తారు. నిజమే, ఎవరో కాదు, నీ ఇంట్లో కూడా నీకు గౌరవం ఇవ్వరు. నువ్వెంతో కష్టపడతావు, నువ్వెంతో పోషిస్తావు, రాత్రంటూ పగలంటూ తేడా లేకుండా, తినకుండా, నిద్రపోకుండా ప్రాణాలకు తెగించి మరి ప్రయాసపడుతుంది నువ్వు, పని చేస్తుంది నువ్వు, కష్టపడుతుంది నువ్వు, కుటుంబాన్ని పోషిస్తుంది నీవు, గృహాన్ని కట్టింది నీవు. అయినప్పటికీ కూడా నిన్ను చెడ్డ మాటలే అంటారు. కారణం, ప్రియ సహోదరి సహోదరుడా, అనేవారికి బహుమానాలు ఉండవు, అనిపించుకునే వారికి బహుమానాలు ఉంటాయి. కాబట్టి ఈ 7 బాధలు నీకు వస్తున్నాయంటే 7 బహుమానాలు ఉన్నాయని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. నీ బాధ బహుమానం కొరకే అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ బాధలు చూసి కృంగిపోవద్దు, భయపడవద్దు, ఏమాత్రం కూడా వణకొద్దు, నిరాశపడొద్దు. నిరీక్షణతో చూడు. తప్పనిసరిగా బాధ బహుమానంగా మారే సమయం చాలా దగ్గరలో ఉంది. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి గొప్ప బహుమానాలు, నిందకు ప్రతిగా మీకు కలగబోవు ఆ బహుమానం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు రేపుండవు, ఖచ్చితంగా ఇప్పుడున్నట్లు రేపుండదు. దేవుడు మార్చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు కృప చూపుతాడు, నీ పక్షాన ఆయనే వ్యాజ్యం ఆడుతాడు, నీకు విజయం ఇస్తాడు. ముగింపులో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మా బాధ వెనుక బహుమానముందని మాట్లాడుతూ వచ్చారు. బాధలు పడుతున్న వారే ఈరోజు వేకువ వాక్యం వింటున్నారు ప్రభువా. బాధలు అనుభవిస్తున్న వారే వేకప్ వర్డ్ ప్రతిరోజు వింటున్నారు. దయచేసి వారి బాధలన్నీ కూడా ప్రభువా బహుమానంగా మార్చండి తండ్రి. కలవరాలు, దిగులు, వేదనలు, అనారోగ్యాలు, అసమాధాన పరిస్థితులు కుటుంబంలో ఏవేవైతే ఉన్నాయో ఈ ఉదయం నీ వాక్యము ఆ గృహంలో వినపడుతూ ఉంటుండగానే పరిసరాలన్నీ కూడా మార్చండి ప్రభువా. ఆ గదులన్నీ కూడా వెలుగుతో నింపండి, ఆ ప్రజలందరినీ సమాధానంతో నింపండి. గృహము ఎంతో తేజస్సుతో నింపబడి ప్రతి ఒక్క అసమాధాన పరిస్థితి, ప్రతి కొరత పోయి సమృద్ధి ఆనందంతో మీ వాక్య శక్తితో అందరినీ నింపుతూ రమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము.